పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్ చెప్పాలి. గబ్బర్ సింగ్ అంటే ఇండస్ట్రీ హిట్ తర్వాత హరిశంకర్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చెప్పిన రిలీజ్ డేట్ కంటే ముందే రావడం జరుగుతుంది. అయితే ఇలా ముందుగా రిలీజ్ అవడం వల్ల ఈ మూవీకి లాభం ఎంత నష్టం ఎంత, అంతేకాకుండా ఈ మూవీ బడ్జెట్ ఎంత కలెక్ట్ చేస్తే హిట్ గా నిలుస్తుంది అనే దాని గురించి వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియోని చివరి చూసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ టీం రిలీజ్ డేట్ ని ఎందుకు మార్చింది అనే దాని గురించి కానీ మనం ఆలోచిస్తే మాత్రం ఈ మూవీ మార్చి 26 రిలీజ్ అవ్వాలి. అయితే మార్చి 19వ తారీఖు రాకింగ్ స్టార్ యాష్ నటించిన టాక్సిక్ మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఈ మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ బడ్జెట్ లో ఆ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి 26 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. టాక్సిక్ సినిమా మార్చి 19 రాకుండా వాయిదా పడడంతో ఈ రిలీజ్ డేట్ ఏదైతే ఉందో దీన్ని ఉస్తాద్ భగత్ సింగ్ టీం యూజ్ చేసుకోవడానికి కోసం ఈ మూవీ రిలీజ్ డేట్ ఏదైతే మార్చి 26 ఉందో దాని నుంచి ముందుగా ప్రీ ప్రమోట్ చేయడం జరిగింది. అంటే మార్చి 19 ఉస్తాద్ భగత్ సింగ్ రావడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణంగా ఒకటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉగాది పండుగ దాని తర్వాత రంజాన్ రావడంతో ఈ లాంగ్ వీకెండ్ ఏదైతే ఉందో ఈ మూవీకి బాగా యూజ్ అవుతుంది అనే కారణంతో దాంతో పాటు మంచి కలెక్షన్స్ వస్తాయి, ఒక మంచి టాక్ గానే వస్తే ఈ మూవీ కలెక్షన్ కూడా భారీ ఎత్తున వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రిలీజ్ డేట్ అనేది ముందుకు మార్చడం జరిగింది. మూవీ ప్రమోషన్స్ కూడా ఎక్కువ టైం కూడా లేదు, ఎందుకంటే ఈ మూవీని 7 రోజులు ముందే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ ఏవైతే ఉన్నాయి సాలా అనేది చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుని మంచి హిట్ గా నిలిచింది. అయితే రెండో సాంగ్ గా వచ్చిన ఆర్ఆర్ ఉస్తాద్ సాంగ్ ఏదైతే ఉందో ఇది మిక్స్డ్ రెస్పాన్స్ రావడం జరిగింది. అంత పెద్దగా ఎక్కలేదని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఈ మూవీకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటలు డిజైన్ చేస్తున్నారు, ఈ పాటలకి మ్యూజిక్ అందిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఇంకా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తమన్ జరుగుతుంది. తమన్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇస్తారో మనందరికీ తెలిసింది. అయితే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఉండడం వల్ల ఈ మూవీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ ఎంత, ఈ మూవీ ఎంత రికవర్ చేయాలి అనే విషయానికి వస్తే ఈ మూవీ బడ్జెట్ దాదాపుగా 200 కోట్ల నుంచి 250 కోట్ల మధ్యన ఉండబోతుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ హిట్ అవ్వాలంటే మాత్రం దగ్గరగా 300 కోట్లు మాత్రం కలెక్ట్ చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం నోట్ చేస్తే మాత్రం ఓజీ సినిమా ఎంత హైప్ తో వచ్చిందో మన అందరికి తెలిసింది. ఆ మూవీనే దాదాపుగా 350 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కి అంత హైప్ లేకపోవడంతో ఈ మూవీకి 300 కోట్లు కలెక్ట్ చేస్తుందా అనేది అంటే అది డౌట్ అని చెప్పాలి. అయితే లాంగ్ వీకెండ్ కావడంతో పాటు మూవీకి కానీ మంచి టాక్ పడితే మాత్రం పవన్ కళ్యాణ్కి ఇది పెద్ద కష్టమైన పని కాదు. పవన్ కళ్యాణ్ మూవీస్ ఏదైనా సరే ఫస్ట్ డేనే చాలా బిగ్గెస్ట్ నెంబర్ పెడుతుంది. ఎందుకంటే ఓజీ మూవీ చూసుకుంటే దాదాపు 156 కోట్లు ఫస్ట్ డేనే కలెక్ట్ చేసింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కి అంత పెద్ద ఎత్తున ఈ మూవీ కలెక్షన్ రాకపోయినప్పటికీ ఫస్ట్ డే దాదాపుగా 130 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అయితే ఈ మూవీకి కానీ మంచి టాక్ పడితే మాత్రం ఇది మరో లెవెల్లో కలెక్ట్ చేసే ఛాన్స్ మాత్రం బాగానే కనిపిస్తుంది. అయితే మూవీ టీం ఎటువంటి ప్రమోషన్ ఇప్పుడు పెద్దగా చేయట్లేదు. సాంగ్స్ కానీ మరొక 2 కానీ హిట్ అయితే మాత్రం ఈ మూవీకి మంచి హైప్ వస్తుందని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ కి వస్తారని చెప్పి తను ఓకే చేయడం జరిగిందని ఒక టాక్ కూడా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వచ్చి కానీ ఈ మూవీ ప్రమోషన్ చేస్తే మరి కొంచెం హైప్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఈ మూవీ పైన. దాదాపుగా 15 రోజుల పాటు ఎటువంటి సినిమా లేదు, ఈ ఒక్క మూవీ ఉంటుంది కాబట్టి ఈ మూవీకి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. జస్ట్ ఏది లేదు యావరేజ్ స్టాక్ పడినప్పటికి కూడా ఈ మూవీ 300 కోట్లు కలెక్ట్ చేయడం చాలా సింపుల్ పని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ అలాంటిది కాబట్టి. అయితే ఈ మూవీ పైన ఎవరైనా తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియోస్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.